ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. హోప్ ఎవరి వన్ డూయింగ్ గ్రేట్. మార్కెట్ పొజిషన్స్ బిల్డప్ చేసేటప్పుడు స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్తో పాటు స్ట్రక్చర్ కూడా వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద డౌ థియరీ ఏంటంటే మనకి ఈ యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసుకొని మార్కెట్ పైకి వెళుతూ ఉందంటే దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. అట్ ద సేమ్ టైం మార్కెట్ లోవర్ లోస్ అనేది బ్రేక్ డౌన్ చేసుకుంటూ కిందకు వెళుతుంటే డౌన్ ట్రెండ్ అంటాం. బట్ వెరాజ్ ఫ్రెండ్స్, మనకి ఇంకా ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది నెక్స్ట్ ఇది రెసిస్టెన్స్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకేంటంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో దీన్ని మనం మార్కెట్ స్ట్రక్చర్ అంటాం. లెట్స్ బిగిన్ అండ్ ట్రై టు డూ సమ్ ప్రాక్టీస్ అనమాట ఆన్ బ్యాంక్ నిఫ్టీ. సో రీసెంట్గా మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా డౌ థియరీ ప్రకారం ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఏంటంటే హైర్ హైస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మార్కెట్ అనేది క్లియర్గా ఇక్కడైతే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. బట్ వెరాజ్ ఫ్రెండ్స్, మార్కెట్ రీసెంట్గా ఉన్న స్వింగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక బిగ్గర్ స్వింగ్ అయితే రావడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ సైన్ అనమాట. అంటే మార్కెట్ ట్రెండ్ రివర్స్ అవుతుంది అని చెప్పడానికి దిస్ ఇస్ ద ఫస్ట్ సైన్. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది కిందకు వచ్చింది. దాని తర్వాత హయ్యర్ లో, అంటే ఇది వచ్చేసరికి లో ఫ్రెండ్స్, ఇది హయ్యర్ లో అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. నవ్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసేది స్ట్రక్చర్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్. జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఓకే, జస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నాం అనమాట. మనం అబ్జర్వేషన్ చేయగలిగితే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ఏమైందంటే స్ట్రాంగ్గా పైకి వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. బట్ వెరాజ్ ఏంటంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ అనేది అయింది. దాని తర్వాత ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. నా ఏంటంటే ఆ రెసిస్టెన్స్ అనేది మనకి ఏంటంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అవ్వాలి అకార్డింగ్ టు ద థియరీ అనమాట. సో సేమ్ పాయింట్ అనేది చూడండి, మనకి చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఆ సేమ్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది బౌన్స్ అనేది చూసాం. మనం చూడటానికి చాలా చిన్న డిస్టెన్స్ లాగా అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్, ఈ డిస్టెన్స్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర 400 పాయింట్స్ బౌన్స్ ఫ్రమ్ దిస్ లెవెల్ అనమాట. ఓకే, ఎనీహౌ దీని తర్వాత ఫ్రెండ్స్ గ్యాప్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ జరిగిందో ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ గ్యాప్ యొక్క లో అనమాట. ఐ మీన్ ఏంటంటే టెస్ట్ చేసింది గ్యాప్ జరిగిన తర్వాత. ఇది కూడా మనకి బెల్ట్ హోల్డ్ సిస్టమ్ అనమాట. అంటే సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఏమైందంటే స్ట్రాంగ్గా కిందకి రావడం జరిగింది. ఫస్ట్ ఇనీషియల్గా గ్యాప్ అప్ అయింది, స్ట్రాంగ్గా కిందకు వచ్చింది. ఏది నంబర్ వచ్చేసరికి 38,599 దగ్గర. బట్ వెరాజ్ ఫ్రెండ్స్ మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది. సేమ్ పాయింట్ దగ్గర ఏమైందంటే మనకి 38,600 అనుకోవచ్చు రౌండ్ నంబర్. సేమ్ పాయింట్ దగ్గర మళ్ళీ బౌన్స్ తీసుకుంది. ఇది 1, 2 అండ్ థర్డ్ టైం కూడా తీసుకుంది ఫ్రెండ్స్. మనకు చూడటానికి ఎగైన్ ఏంటంటే ఈ చిన్న బౌన్స్ అనిపిస్తుంది కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ బౌన్స్ ఫ్రమ్ దీస్ లెవెల్. ఇది 720 పాయింట్స్, ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ 550 పాయింట్స్. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఫాల్స్ బ్రేక్ డౌన్ జరిగింది. వొలటైల్ ఏమంటామంటే ఇన్వాలిడ్ అయింది. ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ప్రైస్ యాక్షన్ కూడా కన్ఫర్మేషన్ లేదు అండ్ బ్రేక్ డౌన్ జరిగింది మార్కెట్ అనేది. బట్ హోవర్ అయిందని చెప్పొచ్చు ఇదే లెవెల్లో. నా ఫ్రెండ్స్ మనకి గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి గ్యాప్ పాయింట్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర అయితే మనకి సపోర్ట్ తీసుకుంది కానీ మనకి ఎటువంటి ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ లేదు. అండ్ ఈ లెవెల్ చూడండి, ఇది సప్లై జోన్ లాగా అండ్ రెసిస్టెన్స్ జోన్ అనుకోవచ్చు, సప్లై అనుకోవచ్చు. వెరాజ్ ఏంటంటే దీన్ని మనం డిమాండ్ జోన్ కూడా అనుకోవచ్చు. ప్రీవియస్గా ఏదైతే మార్కెట్ గ్యాప్ అప్ అయిందో ఈ గ్యాప్ అనేది డైరెక్ట్గా హోల్డ్ చేసింది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కిందకి పడకుండా ఆ రోజుకైతే హోల్డ్ చేసింది. బట్ వెరాజ్ ఏంటంటే ప్రైస్ కన్ఫర్మేషన్ లేదు. బట్ ఇదే జోన్లీ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి చూడండి, గ్యాప్ అప్ అయినప్పుడు సిచ్యువేషన్ ఏమో స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. వెరాజ్ జోన్లో గ్యాప్ డౌన్ అయినప్పుడు డైరెక్ట్గా కిందకి రావడం అనేది జరిగింది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో స్ట్రక్చరల్గా ఆ పాయింట్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నా ఏంటంటే మనం దీన్ని జస్ట్ ఎక్స్టెన్షన్ చేద్దాం, అంతకుమించి ఏం చేయొద్దు. రైట్ సైడ్కి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి గ్యాపింగ్ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది
అండ్ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయింది. వెరాజ్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర కూడా మనకి ఏంటంటే రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రక్చర్ లెవెల్స్ అనమాట. ఓకే, నా మనకి అప్ సైడ్ వచ్చేసరికి రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఫ్రెండ్స్ గ్యాప్ అప్ అయితే అయింది. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర డైరెక్ట్గా గ్యాప్ అప్ అయితే అయింది. జస్ట్ ఫ్రెండ్స్ ఈ గ్యాప్ అప్ అయిన పాయింట్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం మనం, అంతేను, ఏం చేయట్లేదు. వేరేజ్ ఏంటంటే అనదర్ పాయింట్ ఇక్కడ ఉంది మనకి, ఇది కూడా ఇంపార్టెంట్ జోన్ అనమాట. ఇది చూడండి, మనకి ఈ పాయింట్ దగ్గర రీసెంట్ స్వింగ్ నుంచి డైరెక్ట్గా ఏమైందంటే ఈ పాయింట్ దగ్గర నుంచి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో రీసెంట్ మేజర్ స్వింగ్ అనేది అది సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. అక్కడ నుంచి కూడా మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం కన్ఫర్మేషన్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ రిజెక్షన్ క్యాండిల్ అనేది రావడం అనేది చూసాం ఫ్రెండ్స్. నా ఏంటంటే మనకి ఇక్కడ కన్సోలిడేషన్ జరిగింది. ఓకే, ఈ కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ ఏమైందంటే స్ట్రక్చరల్గా బ్రేక్అవుట్ అయింది. బట్ ఎనీహౌ ఏంటంటే రీటెస్ట్ అనేది జరగలేదు ఫ్రెండ్స్. ఓకేనా, రీటెస్ట్ అనేది జరగలేదు. వెరేజ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అయితే ఇనఫ్ టైం అనేది స్పెండ్ చేసింది. ఓకేనా, సో నా ఏంటంటే ఈ రెండింటిని కలుపుతూ మనం ఏం చేయొచ్చు అంటే డ్రా చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక స్ట్రక్చర్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎందుకు స్ట్రక్చర్ అంటున్నామంటే మార్కెట్ స్ట్రాంగ్గా పైకి రావడం, దాని తర్వాత ఈ జోన్లో కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. మళ్ళీ మార్కెట్ అదే జోన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రీవియస్గా ఏంటది రెసిస్టెన్స్ లాగా ఉంది, నవ్వు ఏంటంటే మనకి ఆ సపోర్ట్ లాగా వర్కౌట్ అవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో నా మనకి మేజర్గా ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్ ఉంది. స్వింగ్ పాయింట్ని జస్ట్ ఎక్స్టెన్షన్ చేద్దాం. మనకేమైందంటే రీసెంట్గా ఏదైతే ఉందో ఇది కూడా ఒక అనదర్ స్వింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఈ రెండు కూడా ఎక్స్టెన్షన్ చేద్దాం. డైరెక్ట్ మార్కెట్ అనేది ఏమైందంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అనేది అయింది. గ్యాప్ అప్ అయి ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ పాయింట్ ఉందో స్వింగ్ పాయింట్ని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ స్వింగ్ పాయింట్కి అయితే రాలేదు, బట్ ఈ స్వింగ్ పాయింట్ దగ్గర అయితే మార్కెట్ ఏంటంటే మళ్ళీ రివర్స్ అనేది తీసుకుంది. మనకు చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అగైన్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ మూవ్ అనమాట. అంటే 280 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ మూవ్ ఇది. సో మార్కెట్ ప్రీవియస్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇక్కడ సపోర్ట్ లాగా ఉంది. సో వెరాజ్ ఫ్రెండ్స్ మేజర్ స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ జస్ట్ మనం ఏంటంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, అంతేను, ఏం చేయట్లేదు. సో ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఏమైందంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, బట్ సెల్లర్స్ ప్రైస్ని సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ యొక్క హై అనేది అగైన్ మనకి సపోర్ట్ లాగా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ లాగా తీసుకుంది, బట్ ఏంటంటే డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఓకే, నా మనకి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకు ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి మేజర్ స్వింగ్ పాయింట్ ఇది. ఈ స్వింగ్ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, దీన్ని జస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, ఏం చేయట్లేదు. మనకేమైందంటే ఫ్రెండ్స్ ఇది జోన్. యాక్చువల్లీ మనకేమైందంటే బ్రేక్అవుట్ ఇచ్చింది ఏది ప్రీవియస్గా ఉన్న స్ట్రక్చర్ యొక్క లెవెల్ని, బట్ అయితే డైరెక్ట్గా ఫెయిల్ అయింది. అంటే కొద్దిగా పైకి వెళ్ళింది కానీ ఇమీడియట్గా మనకేంటంటే జోన్ కిందకి రావడం అనేది జరిగింది. సో సేమ్ జోన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నట్టయితే ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నా. ఇది పవర్ఫుల్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి స్ట్రక్చరల్గా అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్, మోర్ దాన్ వన్ టైం, 1 2 3 అండ్ అఫ్కోర్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, 4 5 6 7 7 టైమ్స్ అనేది ఈ యొక్క లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది. సో రౌండ్ నంబరు మనకి అక్కడ ఉంది. మోర్ ఓవర్ ఏంటంటే ఆ స్ట్రక్చరల్గా కూడా మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం, స్ట్రక్చరల్గా కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసిందంటే మనం ఏంటంటే ఒక స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 7 టైమ్స్ హోల్డ్ చేస్తుంది. ఆ యొక్క సప్లైని క్లియర్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. అంటే 7 టైమ్స్ మార్కెట్ బ్రేక్అవుట్ చేయడానికి ఇష్టపడింది, బట్ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ ద డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువగా ఉంది ఆ లెవెల్ దగ్గర. సో చాలా టఫెస్ట్ ఇది బెల్ట్.
ఈ బెల్ట్ అనేది కనుక బ్రేక్అవుట్ అయిందంటే మనకేంటంటే సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టు మనకి ఒకవేళ మార్కెట్ ఓవర్ ఎక్స్టెండెడ్ లెవెల్స్కి వెళ్ళింది అనుకోండి, దిస్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసుకున్న స్ట్రక్చర్ ప్రకారం ఏంటి, మార్కెట్ ఒక్కొక్కసారి గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ అప్ అవుతుంది. మళ్ళీ ఈ లెవెల్కి వస్తే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ వస్తే మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి మళ్ళీ మార్కెట్లో లాంగ్ బిల్డప్ అనేది లాంగ్ సైడ్ అనేది మార్కెట్లో పార్టిసిపెంట్స్ అనేది రావడం జరుగుతుంది. మనం బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ప్రీవియస్గా మొత్తం కూడా అబ్జర్వ్ చేశాము. సో ఇన్ దిస్ వే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మార్కెట్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనకి ప్రీవియస్గా ఏదైతే గ్యాప్స్ గురించి మాట్లాడుకున్నామో ఈ గ్యాప్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఇది జోన్ ఫ్రెండ్స్. ఓకే, సో ప్రీవియస్గా ఏమైందంటే ఈ పాయింట్ నుంచి డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది కాబట్టి ఆ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చిందంటే ఇది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ లెవెల్ అనేది మనకి క్లియర్గా ఒక సపోర్ట్ లాగా డౌన్ సైడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ సింపుల్ ప్రైస్ యాక్షన్ యొక్క మార్కెట్ స్ట్రక్చర్. ఓకే, యా దట్స్ ఇట్. ఇవి మనకేంటంటే పొజిషన్స్ బిల్డప్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఏ పాయింట్ దగ్గర స్వింగ్ బ్రేక్అవుట్ అయింది అండ్ ఏ పాయింట్ దగ్గర మనకి మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకోవచ్చు. సో వెరాజ్ ఏంటంటే ప్రీవియస్ ఇది స్వింగ్ అండ్ బ్రేక్అవుట్ అయింది. అగైన్ మార్కెట్ ఏంటంటే ఈ యొక్క స్ట్రక్చర్ని రెస్పెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్గా ఇది ఒక రెసిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఇదే స్ట్రక్చర్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా బయింగ్ యాక్టివిటీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రక్చర్ రీడింగ్ ఫ్రెండ్స్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.